బుద్ధుడు చెప్తుంటాడు, మీరు ఏదైతే ఎక్కువగా నేర్చుకోవాలనుకుంటారో దాన్ని మీకు వచ్చిన కాడికి అందరికీ పంచండి అని నేర్పించండి అని. నేర్పిస్తే ఏమైతే చేస్తారంటే అది మీ లోపల బలంగా నాటుకుంటుంది. మీరు ఒక టీచర్, మ్యాథమెటిక్స్ టీచర్ని తీసుకోండి. ఆయన చెప్పి 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 ఏ బుక్ చూడకుండానే బోర్డు మీద మొత్తం రాసేస్తుంటారు. ఆయన మైండ్లో ప్రింట్ అయిపోయింది. మీరు ఎంతన్నా చదువుకోండి, ఆయనలాగా మీరు మైండ్లో గుర్తుంటుంది. ఎందుకంటే మీరు చదువుకున్నారు, ఆయన చెప్పిండు, ఎక్స్ప్లెయిన్ చేసిండు, పదం పదాన్ని గుచ్చి గుచ్చి చెప్పిండు, రాసిండు. చూడండి, బోధిస్తే అంత లాభం. అందుకే ప్రతిసారి ఏం చెప్తారంటే ఈ 5 ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార్య సాంగత్యము, ధ్యాన ప్రచారం, ఈ 5 మిమ్మల్ని సంకల్ప శక్తిలో మాస్టర్ గా తయారు చేస్తుంది, మాస్టర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ గా చేస్తుంది. ఇది సంకల్ప శాస్త్రం యొక్క కీలకమైన అంశాలు. చాలా మంది యూట్యూబ్లో వీడియోలు చూస్తారు, సార్ లా ఆఫ్ అట్రాక్షన్, సంకల్ప శక్తి ఒకటేనా? ఒకటే. సార్ మనీ మంత్ర మెడిటేషన్ ఉంటుంది కదా, మనీ మంత్ర మెడిటేషన్ అనేది లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే మంత్ర అంటే ఏంటంటే అఫర్మేషన్స్ రాసుకొని కంటిన్యూస్ గా కళ్ళు మూసుకొని నాకు డబ్బులు వస్తున్నందుకు కృతజ్ఞత అనుకుంటూ ఉంటారు. దాన్ని ఏం చేస్తారంటే దాని వల్ల ఏమవుతుందంటే కొండంత వీలకని పుట్టడం అవుతుంది. అదే మీ మనసును శూన్యం చేసి ఒక్కసారి లోపల విత్తనం నాటండి, సంపాదన కావాలని వచ్చేస్తుంది. ధ్యానం లేకపోతే మేనిఫెస్టేషన్ మీద మీకు గ్రిప్ రాదు. బోల్డని వీడియోలు దొరుకుతాయి యూట్యూబ్లో. మన మనసును మీరు ఎంత శూన్యం చేసుకున్నారు అన్న దాని మీదనే మీ సంకల్పాలు నెరవేరు. చాలా మంది చెప్తుంటారు, సార్ నేను కొన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నా, సంకల్పాలు పెట్టుకున్నా, ఊహాశక్తిని ఉపయోగించిన, అఫర్మేషన్స్ రాసిన, రావట్లేదు అంటారు. మీరు చేసింది చెప్పిండ్రు, కానీ సంకల్పానికి వికల్పాలు కూడా మీరు పెట్టింటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, నాకు జాబ్ కావాలని అనుకున్నాను. ఒక విద్యార్థినుడు, ఒక విద్యార్థి ఏం చేసిండంటే నాకు జాబ్ కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు రాసి తర్వాత ఊహించిండు కూడా, కొంచెం ఒక 2-3 నిమిషాలు ఊహించి ధ్యానం కూడా చేసి కొద్దిగా 1 గంట, అరగంట ధ్యానం చేసి క్లాస్కి వేయించిండు, ఇవన్నీ చేసిండు. తర్వాత ఏం చేసిండంటే అతను తెలియకుండా సాధారణంగా అని అందరిలాగానే ఆ లైబ్రరీలో పోయి కూర్చుని వెంబడే ఆ పక్కన విద్యార్థులు ఏమంటుంటే కాంపిటీషన్ చాలా ఉంది, జాబ్ రావడం కష్టము. ఇంకా ఈ అబ్బాయి లోపల భయం స్టార్ట్ అయింది. అవును కదా, కాంపిటీషన్ ఎక్కువ ఉంది, జాబ్ రావడం కష్టం. ఒకవైపు ఏమో ఊహించిండు, అఫర్మేషన్ రాసిండు నాకు వచ్చిందని. ఈ లైబ్రరీకి వచ్చే వరకల్లా ఆ బయట ఉన్న వ్యక్తుల మాటలు వింటూ, పేపర్ చూస్తూ, న్యూస్ చూస్తూ, బయట ఉన్న ఫ్రెండ్స్ మాటలు వింటూ, కోచింగ్ సెంటర్లో ఉన్న కోచింగ్ విద్యార్థులు ఎంబడి ఉంటూ మొత్తం అంతా కూడా నెగిటివ్ నింపుకొనొచ్చు ఇంటికి వచ్చే వరకల్లా. పొద్దుగాల లేచి గంట సేపు, అరగంట సేపు ధ్యానం, 2 నిమిషాలు అఫర్మేషన్, 3 నిమిషాలు విజువలైజేషన్, మళ్ళీ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఏం చేసిన అంటే వికల్పాలు, దానికి కరెక్ట్ వ్యతిరేకం. ఇంకో విద్యార్థినుడు, వాడు ధ్యానం చేసిండు, 5 నిమిషాలు విజువలైజేషన్ చేసిండు, 5 నిమిషాలు అఫర్మేషన్ చేసిండు, రూమ్ లోకి వస్తున్నాడు, తన పుస్తకం తను చదివిండు, ఎవరి మాటలు వినలేదు, ఏ న్యూస్ వినలేదు, ఏ ఫ్రెండ్స్ దగ్గరకు పోయి ఆ నెగిటివ్ డిస్కషన్ చేయలేదు, ఎప్పుడు ధ్యాస అంతా జాబ్ మీదనే ఉంది. వాడికి జాబ్ వచ్చింది. ఈ అబ్బాయి కన్నా వాడు ఎక్కువగా చదివిండు, కానీ నెగిటివ్ అంతా నింపుకున్నాడు. చూడండి, ఫస్ట్ వ్యక్తికి ఏమో సంకల్పానికి బోలెడన్ని వికల్పాలున్నాయి, అన్ని చేసిండు, వికల్పాలు వాడు సృష్టించిండు, అందుకే రాలేదు. రెండో వ్యక్తి ఏం చేసిండు, మీడియం గానే చదివిండు,
మామూలుగానే చదివిండు. కాంపిటీషన్ గురించి మాట్లాడలే. పేపర్లలో నెగిటివ్ న్యూస్ చదవలే. టీవీలలో ఆ న్యూస్ వినలేదు. యూట్యూబ్‌లోకి వెళ్ళి కాంపిటీషన్ ఎంతుంది? అయితదా? కాదా? ఇది రాకపోతే ఏం జాబ్ చేయాలా? ఏం ఆలోచన చేయలేదు. చదువుతున్నాడు, తన పని తాను చేసుకుంటూ పోయిండు. ఓ గంట ధ్యానం చేసిండు. 2 నిమిషాలు అఫర్మేషన్ చదివిండు. ఒక 5 నిమిషాలు ఆ జాబ్ వచ్చినట్లుగా ఊహించుకున్నాడు. నిశ్చింతగా ఉన్నాడు. ఈ అబ్బాయికి జాబ్ వచ్చింది. చాలా సులభం సంకల్ప శాస్త్రం. సంకల్పాల గురించి చెప్పే వాళ్ళందరికీ నేనిచ్చే సూచన ఏందంటే, నిజంగా మీకు ఎందుకు వస్తలేదు అని ఆలోచన చేసేటప్పుడు, మీరు కావాలి అని ఎంతసేపు అడుగుతున్నారు, నాకు రాదు అని ఎంతసేపు అంటున్నారు. ఒక గంట, గంటన్నర, 2 గంటలు కావాలంటున్నారు. 22 గంటలు నాకు రాదు అని చెప్తారు. ఎలా వస్తది? ధ్యాస దేని మీద ఉంటుందో అది సృష్టింపబడుతది. సంకల్ప శాస్త్రము. ఏం చెప్తుంది శాస్త్రము? ధ్యాస ద్వారా సృష్టి. కాంపిటీషన్, 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 కష్టము, కష్టము. అదృష్టం ఉండాలి. నాకు అదృష్టం లేదు. మన శక్తి అంతా అక్కడింత, ఇక్కడింత, అక్కడింత, అక్కడింత చిల్లపల్లం అవుతుంది. ఏకాగ్రత లేదు. వీరబ్రహ్మం గారు ఒక అద్భుతమైన మాట చెప్పండి. దృష్టి నిలుపనేని దేవుడు దిగివచ్చు. దృష్టి నిలపకున్నా నష్టపోయింది. ఈ మొదటి వ్యక్తి ఏం చేసిండంటే, ఫస్ట్ ఉదయం లేచిన వెంబడే దృష్టిని ధ్యానం మీద పెట్టిండు. 5 నిమిషాలు జాబ్ మీద పెట్టిండు. మిగిలిన నిమిషం అంతా రాదు అని, కష్టమని, పెద్దదని, కాంపిటీషన్ అని దృష్టి మొత్తం అంతా అటు ఇటు చెల్లాచెదురైపోయింది. జాబు రాలేదు. నష్టపడ్డాడు. జాబ్ అయినా, అనారోగ్యమైనా, బిజినెస్‌లో విజయమైనా, ఏదైనా సరే ధ్యాస ఒకే దాని మీద ఉంటే అది సృష్టింపబడుతది సులభంగా. దృష్టి నిలపలేకపోవడమే మన అందరి కష్టాలకు కారణం. ఎందుకంటే మన మనసు క్షణ క్షణం ఒకసారి వస్తదంటది, ఒకసారి రాదంట. ఒకసారి ఈజీ అంటది, ఇంకోసారి కష్టం అంటది. ఒకసారి సాధ్యం అంటది, ఒకసారి అసాధ్యం అంటది. చూడండి, మనసు చంచలంగా అటు ఇటు తిరుగుతుంది. దృష్టి నిలపకున్నా నష్టపడును. మన జీవితంలో నష్టాలున్నాయి అంటే మనకు దృష్టి నిలపడం రాలేదు. అందుకే భక్తిసారి ఏం చెప్తాడు? శ్వాస మీద దృష్టి పెట్టి సాధన చేయి నాయనా. నువ్వు ఎన్ని గంటలు ధ్యానంలో ఉండగలిగితే నీకు దృష్టి అంతా నిలబడుతుంది. నువ్వు దృష్టి నిలపడం నేర్చుకుంటే దేవుడే దిగొస్తాడు. ఈ వస్తువులు ఇవన్నీ ఎంతసేపు. సో ఎవరైతే సంకల్ప శాస్త్రంలో మాస్టర్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఏం నేర్చుకోవాలి ఫస్ట్ అంటే దృష్టిని నిలపడం నేర్చుకోవాలి. దేని మీద? ఫస్ట్ శ్వాస మీద నిలపడం నేర్చుకుందాం. మనసులో చెత్త అంతా పోయినాక దృష్టి చలించదు. నిశ్చలంగా ఉంటుంది మనసు అంతా. మనసులో భయము ఒకవైపు, కాన్ఫిడెన్స్ ఒకవైపు ఉందనుకోండి. ఒకసారి కాన్ఫిడెన్స్ దగ్గర ఉంటుంది, ఇంకో వైపు భయం దగ్గరకు వస్తుంది. నమ్మకం ఉంది, అపనమ్మకం ఉంది. ధ్యానం చేసిన వ్యక్తి దగ్గర నమ్మకము పోతుంది, అపనమ్మకం పోతుంది. లోపల నుంచి ఆత్మవిశ్వాసం వస్తుంది. ఒకటే